అద్ది నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఫలింపని ప్రతి తీగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆమేన్. చిన్న ప్రార్థన, మన మధ్యలో ఉన్న వాక్యం నిమిత్తం వసంతక్క ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన ఆదివారం నుంచి ప్రభా ఈ ఆదివారం వరకు నాయన ఈ సజీవ రెక్కల కింద నాయన తండ్రి మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘ కాపరి కుటుంబాన్ని కాచి కాపాడే విధాన్ని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, మరి బైబిల్ వాక్యం నుంచి నాయన యోహాను సువార్త నాయన 15వ అధ్యాయం 1వ వాట సెలవిస్తున్నాయన. నువ్వు హల్లెలూయా, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఒక చక్కటి లేఖన భాగము రాయబడి ఉంది. యోహాను భక్తుడు, పేతురు, యోహాను, మరి మార్కు, లూకా సువార్త, ఈ సువార్తల్లో చివరిదైన యోహాను సువార్త. యోహాను దేవుని రొమ్మును ఆనుకునేవాడు. ఆయన ఒక మాట ఈ 15వ అధ్యాయంలో తెలియపరుస్తున్నారు. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ మాట అంటే, నేను నిజమైన ద్రాక్ష, నిజము చెప్తున్నాడు, అబద్ధము కాదు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసి పారవేయుదును. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయుదును. ఈ మాట అనండి. నాలో ఫలింపని ప్రతి తీగను పారవేయును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ పక్కకున్న వాళ్ళకి చెయ్యిచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినని చెప్పు. ప్రైజ్ గాడ్. మంచిది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా. కరెంటు చూస్తుంది. అయ్యా, మసాలా ఉంది, పెట్రోల్ ఉంది. ప్రైజ్ గాడ్. దేవుడు నిజంగా మనకు ఏంటిది జనరేటర్ కూడా ఇచ్చారు. ఆ దాతలను దేవుడు దీవించును గాక, అంతకు రెట్టింపించును గాక. ఆమేన్. మంచిది. ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫలింపు. ఇక్కడ చూస్తే తండ్రి వ్యవసాయకుడు అని రాయబడి ఉంది. వ్యవసాయం అని అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఫలింపును కోరుకుంటారా? ఇప్పుడు వ్యవసాయం ఎంతమంది పనిచేస్తారు? ఇలా కృష్ణ చేయొద్దు, అశోక్ చేయొద్దు, జోసఫ్ చేయొద్దు, నగేష్ మీరు కూడా చేస్తారు కదా, వ్యవసాయకుడే మీరు కూడా. ప్రైజ్ గాడ్. వీళ్ళు వేసిన విత్తనముని ఏం కోరుకుంటారు? ఎంత ఎంత వాళ్ళ హృదయం తృప్తి పొందినంత. ఒక మాటలో చెప్పాలంటే అంతేనా కదవా? అంటే వాళ్ళు చూస్తే అబ్బా నాకు చాలు అనేంత వరకు ఫలించాలని కోరుకుంటారు. ఆమె రైట్? ఇది సత్యమా కాదా? ఒకవేళ అందులో కొద్దిగా తక్కువైనా, ఇంకా కొద్దిగా తక్కువైంది అనుకో, పైసలని ఇంకా మొత్తం పోయిందనుకో, మూటకైన మాటలు కూడా రావు. ప్రైజ్ గాడ్. ఇది సత్యం. ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేసేటప్పుడు ఆ భూమిలో వేసిన విత్తనాన్ని బట్టి ఫలింపును కోరుకుంటాడు. అది 100% అని కాదు, తన హృదయము తృప్తిపరిచేంత రీతిగా కోరుకుంటాడు. ఏమంటావు చింటూ? చింటూకి ప్రత్యేక వందనాలు. మనం అందరం ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఈ వానలో, ఈ వర్షంలో, ఈ గాలిలో, ఈ చలిలో ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాలి? ఎందుకు? 4 గంటలకు డ్యూటీ ఉంది. అయినా తన పనిని నాకు దేవుడు అప్పచెప్పాడు గనక సమయాన్ని, దూరాన్ని
ప్రతికూల పరిస్థితులను కూడా లెక్క చేయకుండా నాకంటే ముందు చెప్తే అప్పుడే 8 గంటలకు వచ్చేసావా? 8 గంటలకు వచ్చేసా. చాలా సంతోషం నిజంగా. సంఘం అంత తరపున చింటుకు నా వందనాలు. గట్టి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరుస్తా. రియల్లీ దీనికి ఒకరోజు నా ప్రభువు నీకు ఒక మంచి బహుమానాన్ని నా ప్రభు ఇవ్వబోతున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ప్రభునందు పడిన ప్రయాసము ఎన్నడి కూడా వృధా కాదు, ఎన్నడు వృధా కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెళుతున్న మార్గంలో ఒక్క వానచినుకు కూడా అతని మీద పడకుండా ఉండును గాక, సకాల సమయంలో చేరుకును గాక. ఆమేన్. అయితే నేను నిజమైన ద్రాక్షావల్లిని. ప్రైజ్ గాడ్. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగలు నేను తీసి పారేస్తాను. అంటే ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఫలించాలని. అందరికి ఉందా ఫలించాలని? ఇప్పుడు ఈ వాక్యం అనంతరం మీరు ఎంతమంది ఫలింపులో ఉన్నారో లేదో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఒక నేను మంచి ఉపమాన రీతిగా చెప్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించండి. లూకాసు వార్త మైకులో చదవండి. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి తొక్కబడెను. గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలచి వాటిని నణిచివేసెను. మరికొన్ని మంచి నీళ్లను పడెను. అవి మొలచి నూరంతలుగా ఫలించవలెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడుగగా ఆయన దేవుని రాజ్య మార్మము లెరుగట. చాలు మళ్ళొక్కసారి నాకు చదివి పెట్టమ్మా. విత్తువాడు తన విత్తనములు. అందరు తీశారా? లూకాసు వార్త 8వ అధ్యాయము 5వ మాట నుంచి చదవండి. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పడి త్రొక్కబడెను. ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటిలో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగాను ఫలించనెను. ఈ మాటలకు పలుకుచు వినుటకు చెవి గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు. చాలు. చెవి గలవారు వినుగాక. ఎంతమంది విన్నారా? ప్రైజ్ గాడ్. ఏంటిదంట? విత్తనాలు గురించి. నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేదు. అది కొద్దిగా ఆఫ్ చేయండి అమ్మ, దాన్ని ఒత్తి పట్టుకు అయిపోతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఫలింపు గురించిన ఒక ఉపమానం ఇక్కడ రాయబడి ఉంది. ప్రైజ్ గాడ్. ఉపమానములు సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఈ దరిదాపులుగా 39 ఉపమానాలు ఉన్నాయి. ఎన్ని?
39 ఉపమానాలు ఉన్నాయి. ఆ 39 ఉపమానాలలో 7 ఉపమానములు పదే పదే రాయబడి ఉన్నాయి. ఈ 7 ఉపమానాలు యేసు ప్రభు ఒక వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా, అప్పట్లో బైబిల్ అందుబాటులో లేదు కనుక వాళ్ళకు అర్థమయ్యే రీతిగా మర్చిపోకుండా ఉండుట కొరకు యేసు ప్రభు ఏం చేసేవాడు, ఉపమాన రీతిగా చెప్పేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఒక ఉపమానము చెప్తున్నాడు. దేని గురించి? ఫలింపు గురించి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పొలాన్ని దున్నాడట. దున్నుతారు కదండి, సాలు ఇంకేంటి, సాలు ఎరువాలు, అంతేనా? తర్వాత మొత్తం ఏదో ఒకటి చేసి దాని తర్వాత మనము విత్తనాలు చల్లుతాం. హల్లెలూయా. ఇది సపోజ్ రోడ్డు పక్కన ఉన్న పొలం అనుకుందాం. మన దగ్గర చాలామంది పొలాలు ఉన్నాయి, రోడ్డు పక్కన కూడా ఉన్నాయి. ఈ విత్తనాలు చల్లేటప్పుడు చూడండి, కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడతాయి. ఈయన వేసేటప్పుడు కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడ్డాయంట. కొన్ని విత్తనాలు వేస్తే దాని పక్కన ఒక రాయి ఉందంట, ఆ రాయి మీద పడ్డాయంట. కొన్ని విత్తనాలేమో చల్లుతుంటే పక్క పొంటి ముళ్ళ పొదలు ఉంటాయి కదండి, చెట్లు, ఆ పొదలలో కొన్ని విత్తనాలు పడ్డాయంట. కొన్ని ఏమో ఈ దున్ని సాలు ఎర్రువాలు కొట్టిన దాంట్లో విత్తనాలు పడ్డాయంట. ప్రైజ్ గాడ్. ఒకటే విత్తనం 4 నేలల్లో పడ్డాయి. వినండి చాలా జాగ్రత్త. విత్తనం ఒకటే, విత్తనము అనండి, విత్తనము ఒకటే. ఎన్ని నేలల్లో పడ్డాయి? 4. మొదటిది ఏంటిది? త్రోవ పక్కన. రెండవది బండ మీద. మూడవది ముళ్ళ పొద. 4వది మంచి నేల. ఎన్ని విత్తనాలు? ఒకటి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎన్ని విత్తనాలు? ఒకటి. ఎన్ని నేలల్లో పడ్డాయి? 4 నేలల్లో పడ్డాయి. మొదటి నేల త్రోవ పక్కనున్న నేల. రెండవది బండ మీద నేల. మూడవది ముళ్ళ పొదలున్న నేల. ప్రైజ్ గాడ్. 4వది మంచి నేల. ఒక్కటే విత్తనం కానీ 4 ఏంటిది? స్థలములలో పడ్డది, నేలల్లో పడ్డది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రైజ్ గాడ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనము దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నేల దేనికి సాదృశ్యం అంటే నీకనగా నీ హృదయానికి సాదృశ్యం. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు విత్తనం ఎన్ని? ఒకటా విత్తనం? ఒకటేనా? ఒకటే విత్తనం. ప్రైజ్ గాడ్. ఎన్ని నేలలు? 4 నేలలు. ప్రైజ్ గాడ్. గుర్తుపెట్టుకోవాలి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ప్రైజ్ గాడ్. ఎప్పుడు అడిగినా మీరు చెప్పొచ్చు. హల్లెలూయా. మొదటి నేల, రెండవ నేల, మూడోది, 4 మంచి నేల. విత్తనం దేనికి సాదృశ్యం? వాక్యానికి. నేల దేనికి సాదృశ్యం? మనకనగా మన హృదయానికి సాదృశ్యం. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైంది. వాక్యం చెప్పాలన్నా అర్థమైంది? అర్థమైపోయింది. ఇంకేంటి? ఇప్పుడు నేను ఏ నేలల్లో ఉన్నాను అనేది నీకు అర్థమైపోయింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్ని విషయాలల్లా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిన వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా,
కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. పాడదాం అందరం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలి తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నా ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు ఆయన విత్తిన నేల ఎక్కడ పడ్డదంటే ఒకటి త్రోవ. వాక్యము దేనికి సాదృశ్యం? విత్తనం దేనికి సాదృశ్యం? వాక్యం దేనికి సాదృశ్యం? అయ్యో, వాక్యం దేనికి సాదృశ్యం? విత్తనం దేనికి సాదృశ్యం? వాక్యానికి. ఎన్ని విత్తనాలు? ఒక్కరే విత్తనం. యేసయ్య ఎంతమంది? ఒక్కరే. దేవుడు ఎంతమంది? ఒక్కరే. విత్తనం ఎంత? ఒక్కడే. నువ్వు ఒక్కడివా ఇద్దరివా? ఒక్కడే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని నెలల పడాలా మనము? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్ని నెలల పడాలా మనము? ఒక్కడే. మన దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. త్రియేక సన్నిధి మినిస్ట్రీస్ అందుకే పెట్టవలసి వచ్చింది. ప్రైజ్ గాడ్. గుడ్డు ఉందా కోడు ఉందా అని అన్నాడట ఒకడు. గుడ్డు లేనిది కోడెట్టొచ్చింది, మరి కోడు లేనిది గుడ్డెట్టొచ్చింది? దీనికి సమాధానం ఆదికాండంలోనే ఉన్నది. దేవుడు నోటి మాట ద్వారా కలగ చెయ్యగా జంతువులాయను. గుడ్డైందా జంతువైందా? అంతేనా కదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకడు అన్నాడంట, ఏది కోడి ముందు గుడ్డు వెనక, కాబట్టి ముందు ఏంటిది? కోడి అన్నాడట. ప్రైజ్ గాడ్. మొత్తం మీద ఏదికి వచ్చినా బైబిల్లో ఉన్నది సత్యమా నిజమా? సత్యము. బైబిల్లో ఏది కూడా అబద్ధం కాదు. ఇప్పుడు కోడే ముందానని సైంటిస్టులు ఏం చేశారు? రికగ్నైజ్ చేశాడు. ఇప్పుడు అదే కోడి మాంసం. కోడి మాంసమే బలం. హల్లెలూయా. యేసు రక్తమే, కోడి మాంసమే బలం. ఎవరన్నా ఏట మాంసం వండిరా? చేయి లేబట్టండి, మీ ఇంటికే వస్తా. అయితే లేబట్ట. ప్రైజ్ గాడ్. యేసు రక్తం జయం, ఏట మాంసమే బలం. ఇప్పుడు విత్తనము వాక్యానికి సాదృశ్యం, నేల మనకు సాదృశ్యం, అనగా హృదయానికి సాదృశ్యం. ఒక వ్యవసాయకుడు అంటే ఎవరు? మన తండ్రి. నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. ఈ వాక్యమే యేసయ్య. మీరు యోహాను సువార్తలో చదివితే ఆదిలో అనగా ఆ మొదటి అధ్యాయంలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడై శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. కొట్టండి. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం, వాక్యం అని అంటే తండ్రి, తండ్రి అంటే వాక్యం, వ్యవసాయకుడు అంటే తండ్రి, తండ్రి అంటే వ్యవసాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా ప్రియ దేవుని సంగమా, కొన్ని విత్తనాలు నేల మీద పడ్డాయంట, త్రోవ పక్కన. త్రోవ అంటే ఇది ఉంది, మీరు చూశారు. ప్రైజ్ గాడ్. ఆ త్రోవన పడితే చాలామంది వడ్లు ఎత్తుకొని పోతూ ఉంటారు. చాలామంది నేను చూశాను ఇక్కడికి. కానీ ఒక్కటి కూడా వడ్ల గింజ ఇక్కడ మొలవలేదండి. ఇటుకని వడ్లు పోయినాయా పోలేదా? కోసినది ఏంటిది? మిషనీ పోయింది. కోసిన ఎత్తకపోయినా ఏంది? ట్రాక్టరు పోయింది. లేకపోతే చేతులు పట్టుకొని పోయినా సంచులలో ఉన్నాయి. విత్తనాలు రోడ్ల మీద పడ్డాయి. ఏడన్నా మీకు వరి చేను మొలిచినట్టుందా ఇక్కడెక్కడన్నా? ఎందుకు? ఈ రోడ్డు పక్కన పడ్డాయి ఏందనంటే తొక్కబడతాయి. రెండోది, పక్షులు వచ్చి, అనగా అది కోళ్ళే కావచ్చు, ఆకాశ పక్షులే కావచ్చు, ఏదైనాను అవి ఎత్తుకొని పోతాయి. ఇక భూమి మీద పడ్డ మరుక్షణంలోనే త్రోవ పక్కనే పడ్డది, నేలనే పడ్డది, కానీ అది తొక్కబడ్డది. అది పక్షులు వచ్చి దాన్ని తినేసి వెళ్ళిపోయాయి. అందుకనే ఫలింపు లేదు. వీళ్ళు ఎవరు అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రభును నమ్మిన వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే,
ప్రభు దగ్గరకు వచ్చి కూర్చొని వీళ్ళు వాక్యం వింటారు, ప్రైజ్ గాడ్, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ చర్చికి రాకపోతే పాస్టర్ ఏమన్నా అనుకుంటాడేమో, మా 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 భార్య ఏమన్నా అనుకుంటాదేమో, లేకపోతే ఏమయ్యా ప్రభు నమ్ముకున్నావు ఈ ఆదివారం ఎందుకు ఇక్కడున్నావు నువ్వు అని అంటారేమో అని వచ్చి కేవలం ఎలాగనంటే వచ్చినామా, కూర్చున్నామా, అయిపోయిందా, అయ్యగారు ఆశీర్వాదం ఇచ్చిందా, యేసు రక్తం జయం, ఇంటికాడు వండిన కోడి మాంసం, యాట మాంసం బలం, ప్రైజ్ గాడ్. అంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఆ గడప దాటే లోపు ప్రైజ్ గాడ్ దాటక ముందే వాక్యాన్ని మర్చిపోతారు. ఏమి చెప్పినామంటే వాళ్ళకు గుర్తుండదు. పడిన నేల మీద విత్తనం ఉందా ఉందా గుర్తు ఉండాలంటే అది మొలకెత్తాలి. ఉందా లేదు అంటే వాక్యం వింటారు కానీ వాళ్ళ హృదయంలో చేర్చబడదు. ఎందుకు? చెవి గలవాడు వినుగాక అన్నాడు కింద. ఎవరు అంటే వీళ్ళు వాక్యాన్ని వినే చెవులు లేని వారు ఎవరయ్యా అనంటే రోడ్డు నేలను, అంటే రోడ్డు పక్కన ఉన్న నేలను పోలిన వారు. కొట్టండి గట్టిగా చప్పట్లో. వీళ్ళు వస్తారు కానీ వినరు, వాక్యాన్ని వినరు. చెవులున్నాయా? ఉన్నాయా లేవా? అయ్యో భక్తులారా, విన్న వాళ్ళు ఆమేన్ అనండి, చెవులు లేని వాళ్ళు కూడా ఆమేన్ అనండి. ప్రైజ్ గాడ్. మా ముందా ప్రైజ్ గాడ్. ఏమన్నాడు? గుంపులతో గోవింద, నలుగురితో నారాయణ, చెట్టు మీద దెయ్యం నాకే భయం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు బిడ్డలు, వీళ్ళు వస్తారు, వాక్యాన్ని వినరు, వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళ చెవులు వాక్యం వినే చెవులు కాదు. ఈ చెవికి హృదయానికి ఎంత ఉందండి గ్యాప్? జానడు. అంటే ఇక్కడ విన్నది ఎక్కడ పోవాలి? ఇక్కడ ఓదాలకి, ఇక్కడికే రాదు. ఈ నేల మీద పడిన వాళ్ళు ఎవరంటే ఆ విత్తనముతో పోల్చబడిన వాళ్ళు. ప్రైజ్ గాడ్. వాళ్ళకు మళ్ళొచ్చి ఆదివారం వాక్యం ఏందనంటే ఏదో చెప్పిండబ్బా, అదే 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 అంటే మన నోట్ల నుంచి వచ్చిన అది అదే. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధార. హల్లెలూయా. యేసు నామములో కరెంట్ ఇంకా పోకుండా ఉండును గాక. ఆమేన్ అనండి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ నేలల్లో మీరెవరన్నా ఉన్నారంటే జ్ఞాపకం చేసుకోండి. వస్తున్నామా, బయటకు వెళ్ళినమా, వాక్యం గుర్తు లేదంటే నువ్వు వాక్యాన్ని వినలేదని అర్థం. నీ చెవులు దేవుని వాక్యాన్ని వినే చెవులు కాదు. నువ్వు రిసీవ్ అంటే నువ్వు తీసుకునేటటువంటి హృదయము ఏంటిది? దేవుని వాక్యముతో నింపబడే హృదయము కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేల పక్కన పడిన విత్తనము ఫలించదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. వినాలి అంటే హృదయములో చేర్చబడాలి. చేర్చబడాలి హృదయములు అంటే ఆ నేల, ఆ హృదయం అనే నేల దున్నబడాలి. దున్నంది ఎవరన్నా నాటు పెట్టిరయ్యా? ఎవరన్నా ఉన్నారా? వాళ్ళని దేవుడు దీవించును గాక. దున్నకుండా, ఎర్రబాలు కొట్టకుండా, సాలు కొట్టకుండా ఎవరన్నా నాటేశారా? మరి అదే నేల దున్నకుండా నువ్వు విత్తనం వేయి, ఫలింపు ఉండదు. నీ హృదయం ఏం అయ్యాలి? దున్నాలి, దున్నబడాలి అని అంటే దేవుని వాక్యం వినే చెవులుగా నీ చెవులు ఉండాలి. అలాంటి చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు కానీ దేవుని వాక్యాన్ని వినేవారుగా లేరు. హల్లెలూయా.
చెవులుగా లేవు. హల్లెలూయా. వీళ్ళు నేల పక్కన. తొందర చెప్తారు. ఇంకొక విత్తనం. విత్తనాలు ఎన్ని నేలలు? ఏ నేల అయిపోయింది? త్రోవ నేల అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటిది? బండ మీద పడిన విత్తనం. బండ మీద కూడా మీరు చూడండి కొద్దిగా భూమి ఉంటుంది. కొన్ని బండల మీద భూమి ఉంటుంది. ఆ భూమి మీద పడ్డ విత్తనం ఏం చేస్తుంది? పెరుగుతుంది. ఇప్పుడు నేల త్రోవ పక్కన పడ్డది ఫలించిందా? వీడు ఎవరు సాదృశ్యము? చెవులు గలవాడు వినును కాకంటే వినే వాక్యాన్ని వినే చెవులు లేవు. అర్థమైందా? అర్థమైంది. రెండోది ఏంటిది? బండ నేల మీద పడిన విత్తనం. ఇది ఫలించింది, మొలకెత్తింది, 2 ఆకులు వేసింది, కానీ 3 ఆకు వేస్తలేదు. 2 ఆకులు వచ్చాయి, 3 ఆకు లేదు. ఫలించాలంటే 3 ఆకు వేయాలి, 4 ఆకు వేయాలి. ప్రైజ్ గాడ్. ఇది పడ్డది, మొలకెత్తింది, 2 ఆకులు వచ్చాయి, కానీ ఇంకా ఎదగట్లేదు. ఎందుకు? ఈ భూమి ఉంది, ఆ ఏర్ అనేది కిందికి తన్నలేకపోతుంది. భూమిలోకి ఎంత పోతే చెట్టు అంత ఎదుగుతుంది. అందుకే చెట్టు ఇంత పైకి ఎదిగిందనంటే దాని ఏర్లు చాలా దూరం పోయినాయి అని అర్థం. హల్లెలూయా. చెట్టు ఎంత పెద్దగా ఉంటే దాని ఏర్లు భూమిలో అంత దూరం పోయినట్టు లెక్క. కొన్ని తొట్లల్లో చెట్లు పెడతాం, ఎదుగుతుంది, అది అలానే ఉంటుంది. ఎందుకు? అది అక్కడనే ఉండి మీరు తర్వాత తీస్తే ఆ మట్టి అంతా ఏర్లతో కూడుకొని గూడులాగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. అంటే అది ఎదగనీక ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ భూమికి పొయ్యి అంత తన్నుకునేంత లేదు. అంటే కింద రాయి ఉంది గనక ఫలించలేకపోయింది. వీళ్ళెవరయ్యా? వీళ్ళు కూడా క్రైస్తవులే, దేవుని మాట వింటారు. వీళ్ళెవరు? వినగలిగిన చెవులు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొద్దిగా గ్రహించే హృదయం కూడా ఉంటుంది. అబ్బా, అయ్యగారు భలే చెప్పారు. విత్తనం ఒకటంట, 4 నేలలంట. ప్రైజ్ గాడ్. ఒకటే విత్తనం 4 నేలల మీద పడ్డదట. ప్రైజ్ గాడ్. ఒకటి ఎత్తుకపోయిందంట, ఒకటి రాతి నేలలు పడ్డదట, 2 ఆకులు వచ్చినాయంట, ఇక పెరగలేదంట. వీళ్ళు ఎవరయ్యానంటే వీళ్ళు వింటారు, హృదయంలోకి వస్తుంది. ఫలించాలంటే హృదయమే కదా. ప్రైజ్ గాడ్. అంటే ఇది దున్నబడిన హృదయమే, కానీ విర్రగొట్టబడిన హృదయం కాదు, నలగబడిన హృదయం కాదు, పశ్చాత్తాపడిన హృదయం కాదు. ఇది కొద్దిగా మాత్రమే దున్నబడ్డది. సాలు ఎర్రబాలు అన్ని కొట్టిన దున్నినటువంటి నేల కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? వినే చెవులు ఉంది, ఫలించిందంటే హృదయంకి వచ్చింది. జాగ్రత్త. మొదటి నేల చెవికి వినబడ్డదా? వినబడుతుంది, హృదయానికి ఎట్ట వస్తుంది? కనిపించకుండా పోయింది. అందుకనే తొక్కబడ్డాయి, లేకపోతే పక్షులు ఎత్తుకొని పోయాయి. ప్రైజ్ గాడ్. రెండవది ఎక్కడ పడ్డదన్నా? రాతి నేల మీద పడ్డది. ఫలించిందా? 2 ఆకులు వేసిందా? ఇక్కడ వినే చెవులు ఉన్నాయి, హృదయంకి వచ్చింది, కానీ ఆ హృదయం ఎలాంటిదనంటే ఒక సాలు మాత్రమే దున్నబడ్డది. అంటే వింటారు, అబ్బా బాగుందంటారు, ఇది ఇక్కడి నుంచి కొద్ది దూరం పోతారు, ఒక 2 గంటలు అంటే అన్నం తినంతసేపు వాక్యం ఉంటుంది, తరువాత వాక్యము ఎక్కడ పోతుందో తెలియదు. ఆ మాట ఈ మాట, ఈ మాట ఆ మాట. బా ఏయ్ ఇగరా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పెట్టు. ఏమొస్తుంది? బాహుబలి. బా తాడి చెట్టు మీకు దొరికితే అరే అమ్మ బాణం అంటే గిట్టేయాలి. హడిపంది వచ్చింది దెబ్బకే. ఏం వచ్చింది? హడిపంది వచ్చింది. అబ్బా, నేను పక్కన ఆయన ఉంటాడు, నాయన నువ్వు తింటుంది బొక్క, నేను నోట్లు ఇస్తుంది అని అంటే, అయ్యో అట్లా అని పక్క పెడతావు. బొక్క తింటుంది తెలియదు, మాంసం తింటుంది కూడా తెలియదు, కూర తింటుంది కూడా తెలియదు. వీళ్ళ ఇంటికి వాగానే ఏం చేస్తారు? ఆన్ టీవీ, లేకపోతే సెల్ ఫోన్. అంటే అలా చూసుకుంటే వీళ్ళ యాక్షన్. ప్రైజ్ గాడ్. తినేటప్పుడు యాక్షన్ ఉండదు. ప్రైజ్ గాడ్. వీళ్ళంతా రీల్స్, ఫోన్లో పడ్డాక వాక్యం ఉంటుందా? వీళ్ళు పోంగని ఇంటికాడ ఏం బాగోతాం? సినిమాలు, సీరియల్. ఈ బ్యాచ్లో విన్నరా వాక్యం? హృదయంలోకి వచ్చిందా? ఇప్పుడు ఏం అనిపించింది?
టీవీ సీరియల్ చెప్పమను, చెప్పండి. అత్తను కొట్టిన కోడలు రేపెట్లా కొడుతుంది? ఫ్లాష్ 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 ఫ్లాష్. ప్రైజ్ గాడ్. 3 గుడ్లు ఉడకబెట్టింది, కానీ 4వ గుడ్డు ఎందుకేయలేదు? భర్త, కోడలు, కొడుకు అత్తకి ఎందుకు వేయలే? ఫ్లాష్ 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 ఫ్లాష్. 4వ గుడ్డు కథ ఏంటిది? ప్రైజ్ గాడ్. ఇది చెప్పమనండి. ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడ చేసుకున్నా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మొగలి రేకులు సింధూరం 7:30కే. ఎన్ని గంటలకు? 7:30. కార్తీక దీపం 8:30కు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని టైంలు గుర్తుంటాయి, కానీ దైవజనుడు ఏ వాక్యం చెప్పిండో అది మాత్రం గుర్తుండదు. ఈ యాకోబుకు చెందిన వాళ్ళు వాక్యం వింటారు, హృదయంలో చేర్చుకుంటారు, ఇంటికి వెళ్ళే వరకు లోకంలో ఉంటారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ప్రైజ్ గాడ్. అంటే లోకాశ. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏంటిది? ప్రైజ్ గాడ్. అమ్మో, ఏయ్ ఇలా పెట్టినది ఏం చేసినావు? నువ్వు చస్తావని తీసి పడేసేసిన, పొయ్యిలేసి కాల్చిన. నిన్ను కాల్స్తా పొయ్యిలేసి దాన్ని కాల్చడం అంటే. ప్రైజ్ గాడ్. ఏంటిది? హృదయం దగ్గర ఏముంటుంది? కైని, తంబాకు, ఏంటిది? డబ్బాలలో ఏముంటాయి? పొగాకు, కట్టెలు. ప్రైజ్ గాడ్. గులగుల పెడితే ఏంటిది? ఆకు. ప్రైజ్ గాడ్. వీళ్ళ మనసు ఎక్కడుంది ఇప్పుడు? లోకం. కైని లోకమా? తంబాకు లోకమా? సినిమా లోకమా? టీవీలో రీల్స్ లోకమా? సెల్ ఫోన్లో ఇవన్నీ లోకములో పడ్డాక వాక్యము గుర్తు ఉండదు. అంటే కొద్దిగా ఫలించినట్టు కనిపిస్తారు, కానీ ఫలింపు వీళ్ళలో ఉండదు. కొట్టండి గట్టిగా చప్పట్లు. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. మూడవది, ఎన్ని విత్తనాలు? ఎన్ని విత్తనాలు? ఎన్ని విత్తనాలు? చింటూ, విత్తనాలు ఎన్ని? ఒకటా? విత్తనాలు ఏమింటున్నావు? విత్తనాలు ఎన్ని? ఒకటే. మరి ఎందుకు డౌట్ పడుతున్నావు? అని నేను అడుగుతా, 100 క్వశ్చన్లు అడుగుతా. నీలో మదిలో వృద్ధిలో అన్నిట్లలో దేవుడు అంటే వాక్యం వింటున్నావా లేదని. విత్తనం ఏంటిది? చరణ్, ఎన్నిరా విత్తనాలు? ఒక్కటే, తిరుగులేదు. ప్రైజ్ గాడ్. నేలలు ఎన్ని? 4. ఏంటిది? మొదటిది అయ్యింది త్రోవ పక్కన, 2 బండ మీద, 3వది ముళ్ళ పొదల్లో. ముళ్ళ పొదల్లో కూడా నేల ఉంది. ఆ ముళ్ళ పొదల్లో నేల మీద ఒక విత్తనం పడ్డది. ప్రైజ్ గాడ్. ఈ విత్తనము పెరిగింది, 2 ఆకులు కాదు, 10 ఆకులు వేసింది. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ముళ్ళ పొదల్లో పడ్డది అంటే వీళ్ళు చెవిగలవాడు వినుగాక, విన్నాడు. ఇప్పుడు పడ్డ విత్తనము ముళ్ళ పొదల్ది పెరిగిందా? బండ మీద ఉన్న ఎన్ని ఆకులేసింది? తోవ మీద పడ్డది ఎన్ని ఆకులేసింది? అసలు లేదు. బండ మీద పడ్డది కాండం ఉందా? ఆకులున్నాయా? ఎన్ని? 2. వేర్లున్నాయా?
ఉన్నాయి కానీ లోనికి తన్నుకొని పోయి. మూడవది ముళ్ళ పొదల్లో పడ్డది. ఇది ఎదిగిందా? ఎదిగింది. 2 ఆకులు వేసిందా? 10 ఆకులు వేసింది. మూరెడు పెరిగింది. పొద ఎంతవరకు ఉంటే అంతవరకు వెలిగింది. అల్లకేని ఇళ్ళకేని ఈక్కుంది కానీ పైకి మాత్రం వెళ్ళలేకపోతుంది. ఎందుకు? మీద పొద గట్టిగా ఉంది, పరికి పొద. ప్రైజ్ గాడ్. ఎదగాలని ట్రై చేస్తుంది కానీ ఎదగలేక. వీళ్ళెవరో తెలుసా? వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారు. ప్రైజ్ గాడ్. అసలు వాళ్ళని చూస్తుంటే అబ్బా ఏం వింటుండయ్యా వాక్యం. ప్రైజ్ గాడ్. భలే భలే వింటున్నాడు అబ్బా. వాళ్ళని చూస్తే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వాళ్ళు చేష్టలన్నీ దేవునికి మహిమకరంగా ఉంటాయి. బా ఇలాంటి భక్తి పరుణ్ణి మనం ఎక్కడ చూడలేదేమో అన్నట్టుకుంటారు వీళ్ళు. ప్రైజ్ గాడ్. అయితే వీళ్ళని దేవుడు ఆశీర్వదించి, దేవుడు వీళ్ళని అభివృద్ధి చేసినాక ఒక ధనము, లేకపోతే ఐశ్వర్యము, లేకపోతే అన్ని వచ్చినాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? లోకములో ఉన్న వాటి వైపును చూస్తారు. దేవుడు ఏమన్నాడు? పైనున్న వాటినే వెతకండి, కిందున్న వాటిని వెతకకండి అన్నాడు. ఒక ఆయన ప్రైజ్ గాడ్ అన్ని దాన్ని కూడా వదనే ఉంటాడు. మా ఇంటికి వస్తే మొత్తం అంతనే ఉంటాడు. ప్రైజ్ గాడ్. నేను నన్ను అడిగిన ఏందిరా నాయన నువ్వు మొత్తం అంటే, అన్న పైనున్న వాటిని దేవుడు వెతకమన్నాడు కానీ కిందున్న వాటిని వెతకొద్దు అన్నాడు కదా అని అన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏందంట? పైనున్న వాటినే. ప్రైజ్ గాడ్. ఒక ఆమె వాక్యం చెప్తుంటే గ్లోరీ, ఇక్కడ చూడు గ్లోరీ ఎప్పుడు కిందికే చూస్తుంది, నేల చూపే. ప్రైజ్ గాడ్. వాక్యం చెప్తుంటే పైకి చూడాలి, గుడ్లు మిక్కరిచ్చి చూడాలి, నోరు తెరిచి చూడాలి. దోమలు పోతాయి అప్పుడప్పుడు. ప్రైజ్ గాడ్. మెంగితే జర నిద్ర రాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నోటి మీద ఏలయ్యొద్దు. వాక్యం వినేటప్పుడు ఇట్లా, 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 వాక్యం వినేటప్పుడు ఈ యాక్షన్ వద్దు, ఈ నటన వద్దు. వాక్యం వింటే స్ట్రైట్ గట్టిగా. మీరు వెనక కుర్చీలకు కూడా అనొద్దు. కుర్చీలు ఆనుకున్నారా ఐస్కాంతం గుంచుతుంది. ఇట్లా గుంచేసి చిన్నగా నీకు నిద్ర వస్తుంది. వీళ్ళని లేబట్టండి. ప్రైజ్ గాడ్. నవ్వుతారు వీళ్ళు. ప్రైజ్ గాడ్. ముసి నవ్వు, బోసి నవ్వు. వాళ్ళు మనం ఎంత నవ్వమన్నా నవ్వరు. ఈ నిద్రలకి ఏం లేస్తే మామూలు నవ్వు కాదు. ప్రైజ్ గాడ్. నవ్వుల పోట్లో వాళ్ళని మించినోడు ఇంకొకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ లాగా ఉందంట వాక్యం. దైవజనుడు చెప్తుంటే బలింటున్నాను. ఆయన ఇక్కడ పోతే ఇక్కడ చూస్తుందంట, ఇక్కడ పోతే ఇక్కడ చూస్తుందంట, ఇక్కడ పోతే ఇక్కడ చూస్తుందంట. ఈయనగా భలే ఇంటుంది బిడ్డ అని మామూలుగా చెప్పట్లా. మళ్ళీ కిందికి చూస్తావేంది? ఆ డబ్బా పక్కకు పెట్టు. నువ్వు మంచి నిలబడి స్లిప్గా. మనిషి ఇక్కడ పోయినా, మూతి ఇక్కడ పోయింది, తల ఇక్కడ పోయింది, మొత్తం కాళ్ళు వంకర అన్ని మంచినే ఉన్నాయి కదా. ప్రైజ్ గాడ్. నాలాగా నిలబడాలి. చూసినావా? 41 నుంచి 42 ఏళ్ళున్నా నాతోంటే ఎవడన్నా రమ్మను 3-4 గంటలు నిలబడతా, కారు అంతా నడుపుతా. 4 గంటలకే లేస్తా. 10 గంటలు 12 గంటలు పడుకున్నా. ప్రైజ్ గాడ్. మళ్ళీ 8 గంటలకు 8:45కి ఆఫీసులు ఉంటా. పొద్దున పెడితే తింటా, మధ్యాహ్నం పెడితే తింటా, రాత్రి పెడితే కూడా తింటా. 3 పూటలు తింటా. తిన్నోడు తన్నినా చావడని ఒక ఆయన చెప్పేస్తే తిండి పొదలు పెట్టా. ప్రైజ్గా తిండి తిన్నానా అంటే స్టార్ట్గా దగ్గర మంచుకున్నాను 1/2 కిలో తినేస్తా. అంటే మీ ఇంటికాడ ఎక్కువ వేయకండి, తక్కువ వేయండి. మా ఇంటికాడ చెప్తున్నా. హల్లెలూయా. నిజం చెప్తున్నా. అరే కడుపు తప్పుకోదు భయ్. ఏడైనా తినటోడు అంటే నాకు ఇష్టం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. నా ప్లేట్లు ఎప్పుడైనా చూడండి, ఒక్క బొక్క కూడా ఉండదు. బొక్కలు కూడా తినేస్తాం. సూర్ణం మిక్సీ వెళ్ళిపోతున్నాం. చూడండి మీరు అబద్ధం ఏమంటాం. మా భార్య అనేది సాక్ష్యం. ఎంత పెద్ద లాస్ట్కి ఒకవేళ లెగ్ పీస్ వేస్తే ఇక్కడ సగం ఇక్కడ సగం తిని మధ్యలో మాత్రం ఉంచుతా. ఇక అది వద్దులే అని. ప్రైజ్ గాడ్. బోన్స్ కూడా మిక్సే. అంటే ఎట్లా తింటానో మీరు అర్థం చేసుకోండి. ఇక అంటే తిండిపోతును కాదు, నాకున్న బలం గురించి చెప్తున్నా. హల్లెలూయా. ఒకటే పూట తింటాం. మళ్ళా నెక్స్ట్ పూట ఉన్నదని అడగా, లేదని అడగా. 5 కిలోలు తెచ్చినా తెల్లారి నేను అడగను, ఎయ్యి అని చెప్పను. ఉదయం ఏంటిది నిమ్మరసం తాగుతా లేవంగానే 4 గంటలకు. పోయేటప్పుడు ఏం తాగుతా? మెంతుల పొడి తాగుతా. తిన పొద్దున. ఇప్పుడు తిండిపోతుంటారు ఏమంటారో వినండి.
మధ్యాహ్నం కొద్దిగా పెడుతుంది, వాళ్ళకేమో సగం ఇంకో ఆయనకి పెడతా, సగం వాళ్ళకి పెడతా, రాత్రి వస్తే కొద్దిగా తింటా. ప్రైజ్ గాడ్. అది నా దినచర్య. ఇప్పుడు 3 పూటలు తిన్నానా తినలేదా? తాగినా తిన్నా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా మూడోసారి కొంతమంది అడుగుతారు, ఇది అది అడగను నేను. ఏ పీసులు వేస్తే ఆ పీస్ తింటా. ప్రైజ్ గాడ్. కారం పొడి వేసినా కానీ నీలాంటి కారం పొడి దునియాలో ఏ ఆడపిల్ల కూడా చేయదని చెప్తా. అంటది మా భార్య. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీలాంటి చారు వాళ్ళు ఎక్కువన్నా కానీ అబ్బా నీలాంటి అప్పుడప్పుడు భార్యను పొగడండి. పొగిడితే మనకు కొద్దిగా ఏమంటామన్నా తినేటివి కూడా జర అంచుకుంటాయి. హల్లెలూయా. అమ్మో ఏం నవ్వుతున్నారు చూడండి. ప్రైజ్ గాడ్. అబ్బా వెలిగిపోతున్నాయి. మా అమ్మ ఒక్కతే మాత్రం ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు బాగా వాక్యం చెప్తున్నట్ట. ఆ దేవచనుడు లాస్ట్ అయిపోయినాక కూడా అయ్యగారినే చూస్తున్నాడు. అమ్మ ఈయన భయపడిపోయాడు. అరే వాక్యం చెప్పేటప్పుడు విన్నదే కరెక్ట్ అనుకున్నాను, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే కూడా ఈయన కన్నా అంట అయిపోయినాక ఇక రానంట. వచ్చి కూడా వస్తుంది. ఆమె కళ్ళు మూసుకోవాలంటే ఇట్లే చూస్తుందంట. కళ్ళు మూసా ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ అసలు ఏంటిది నువ్వు? నాకు అర్థం కాదు. వాక్యం చెప్పేటప్పుడు చూసావు, ఎప్పుడు చూస్తున్నావు? నేను అందరు ప్రార్థన చేస్తుంటే చూస్తున్నావు. అరే కళ్ళు మూసుకోనంటే కళ్ళు మూసుకోని అనే చూస్తున్నావు. ఏముందమ్మా నా ముఖంలో? ఆ తీరు ఏం కనిపిస్తుంది నీకనంటే, అయ్యగారు ఒక్క నిమిషం అన్న చెప్పమంటారా? చెప్పి సావు, లేకపోతే నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టున్నది. ఏంటి చెప్పు సార్. చెప్పమంటావా? ఫీల్ కావు కదా. ఇంట్లో కూడా ఏంది తల్లి నన్ను కన్ఫ్యూజ్లో పెడుతున్నాం. అప్పుడు కూడా ఇట్టేసి వస్తుందంట. చెప్పమంటవా అనంటే చెప్పు తల్లి ఏంటిదో, లేకపోతే నేను చచ్చేటట్టున్నా నీ చూపుకు చూశానని. ప్రైజ్ గాడ్. అయ్యగారు మా నాయన మీ నాయన దుబాయ్ పోయిండు. ఒక 2 మేకపిల్లలు ఇచ్చిండు. అవి నన్ను సాధమన్నాడు. సాధిన అయినాయి ఈ పాల పెద్దగైనాయి. మా నాయన దుబాయ్ నుంచి వచ్చిండు. ఏం చేసిండు? అందులో ఒక 2 మేకపోతులే. ఒక మేకపోతును కోస్తే నేనేం చేయాలి? అందరిని పిలిచిండు, పెట్టిండు. నాయన వద్దని చెప్పిన, మరి కొయ్యాలి కదమ్మా, వచ్చిన వాళ్ళకి పెట్టిండు. అయిపోయింది. ఇప్పుడు మేకపోతుకు మీ డాడీకి దుబాయ్కి తిన్నోళ్ళకి నాకు సంబంధం ఏంది? నన్ను ఎందుకు చూస్తున్నావు నువ్వు? ప్రైజ్ గాడ్. అదే పాయింట్ వస్తున్నా అయ్యగారు. వస్తున్నా ఏంటి చెప్పు. ప్రైజ్ గాడ్. ఆ మేకపోతు నా కళ్ళలో వస్తే నన్ను ఎందుకు చూస్తున్నావు? మరి నీకు మేకపోతు కళ్ళలో వస్తే నీకు గుర్తుకొస్తే చిన్నప్పటి నుంచి ఆయన కాదు ఏంటిది అసలు కంటే నా మేకపోతు గడ్డము నీ గడ్డము సేమ్ ఉంది అయ్యగారు. నీ గడ్డములో నా మేకపోతు గడ్డాన్ని చూసుకుంటున్నానని అన్నదంట. ఆ రోజు నుంచి అయ్యగారు గడ్డం మీసాలు మొత్తం తీసేసిన. జీవితంలో ఇక గడ్డం ఒక్కరోజు ఏషానికి మూతి మీసాలు పర్మనెంట్ గొరిగిచ్చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. గడ్డంలో ఏం చూసిందంట? మేకపోతు. వీళ్ళు కూడా ఎలాగుంటారంటే ఈ వాక్యాన్ని వింటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలిస్తారు, ఆశీర్వదింపబడతారు, ధనము ఐశ్వర్యం వచ్చే వరకు. ప్రైజ్ గాడ్. బ్రదర్ ఏడనం అంటే బ్రదర్ చిన్న పార్టీ మన ఎమ్మెల్యే వస్తున్నాడు మన కాళ్ళకి. ఇక మనం ఉండకూడే కుదరదు. అక్కడ ఇట్లా టచ్ ఇచ్చి ఇట్లా కట్ చేసి ఇట్లా వచ్చేస్తానంట. అర్థమైందా మీకు చెప్పింది? మళ్ళా పదాల పడ్డవాళ్ళు. ప్రైజ్ గాడ్. జస్ట్ ఇట్లా రిబ్బన్ కట్టింగ్ జస్ట్ ఇట్లా పక్కకుండా ఒక ఫోజ్ ఇచ్చి జస్ట్ క్లిక్ అని ఒక ఫోటో దిగేసి జస్ట్ ఇట్లా వచ్చి వాలిపోతా. ఆరాధన అయ్యే లోపు వచ్చేస్తా, వాక్యానికి వచ్చేస్తా. ప్రైజ్ గాడ్. వీడు వాక్యానికి రాడు, దేనికి రాడు. బ్రదర్ ఏడిపోయినామంటే, అమ్మ ఏడిపోయినామంటే ప్రైజ్ గాడ్. వీళ్ళు ఎట్లా అప్పుడే సమాచారం వస్తుంది. ఏమి లేదు అమ్మ పిల్లకు కొద్దిగా టైఫాయిడ్ వచ్చింది, సర్ది వచ్చింది, మరి నేనేం చేయాలంటే అదే నువ్వు వస్తే పట్టుకుంటా కానీ వాళ్ళ భర్త ఉంటాడు, వాళ్ళ కోడలకు ఉంటుంది, అందరూ ఉంటారు. ఈమె వెళ్తుంది వెనకపోంటి. వీళ్ళు వాక్యం విన్నోళ్ళే. ప్రైజ్ గాడ్. ఆదివారమే ఇది. ప్రైజ్ గాడ్. అయిపోయినచ్చు అమ్మ ఉండడు డాక్టర్ 9 గంటలకు అయిపోతాడు. 1కి వచ్చే వరకు ఆడు ఎంత అయితే టైం 4 గంటల వరకు కూడా చూడాడు. ఇంకా ఒక డాక్టర్ ఆదివారము 4 గంటల వరకు ఉండడండి. నేను నా కొడుకుని నాకు కొడుకున్నాడు. నేను ఆదివారం వానికి జలుబు వస్తే అయిపోయినాక తీసుకుపోయాను హాస్పిటల్, లేకపోతే ముందు తీసుకుపోయాను. కొంతమంది నాకు ఆదివారం మీ డాక్టర్ ఫలానా ఆయన ఏం పేరు తమ్ముడు
చాణిక్య సార్ భలే చూస్తాడట, బ్రదర్ ఆదివారమే నాకు లీవ్ బ్రదర్, కొద్దిగా రండి అంటే వస్తా, అయితే నేను నా మాట వస్తుంది నీ అమ్మటి, నువ్వు పలాని దగ్గరికి వెళ్ళు, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, ముంగడు తీసుకో, బస్ స్టాప్ కనిపించిందా, కనిపించింది, లోపలికి వెళ్ళు, వెంకట్ అని చెప్పేసాయి, అభి వాళ్ళ డాడీ అని చూపిస్తాడు. ప్రైజ్ గాడ్, అన్న 900 అయింది, సార్కి ఫోన్ చేస్తే 600, ఫీజు 300 అన్న, 200 తీసుకుంటాడు. వచ్చాయి, అన్న ఏందన్నా 200 మందులే రాసిన ఫీజు ఏం 300 తీసుకుంటు, పోషిస్తుడు అన్న, ముక్కు తక్కువైపోయింది, కింద 2 తక్కువైపోయాయి అన్న, అన్ని మంచిగా అయిపోయినాయి అన్న, ఏసు రక్తం చేయం. అర్థమైందా? నెక్స్ట్ నన్ను పిలుస్తావా, పిలవనన్నా, నేనే వెళ్ళిపోతా. ఇది ఆదివారం చేయవలసింది. ఇప్పుడు ఏం చేస్తారు? చెయ్యరు. ప్రైజ్ గాడ్. ఇంకొక ఆయన అంటాడు, అన్నా నీ పుణ్యమాని నా బిడ్డ పెళ్లి చేస్తున్నా, మొదటి ఫోటో ఏంటిది అక్షంతలు నువ్వే వేయాలి, ఫోటో నువ్వే దిగాలి అన్న, ఆదివారం 12 గంటల వరకు ఇక్కడ ఉండాలన్న. ప్రైజ్ గాడ్. 12 పోతే పెళ్ళి ఎప్పుడవుతుందండి? బాపనాయన మీద డిసైడ్ అయి ఉంటుంది. 2, 3 ఎక్కడ వెళ్ళిపోతుందో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వీళ్ళు కొన్ని లోకములో ఉన్న వాటిని కొద్దిగా ధనం ఎక్కువగానే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యం ఎక్కువగానే లోకములో ఉన్న స్నేహాన్ని చూసి శ్లోకములో ఉన్నటువంటి వారి పరిచయాలు ఏర్పడిపోయి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళకూడని స్థలాలకు వెళతారు. బ్రదర్ మీరు నిప్పని నాకు తెలుసు, నాకేంటిది ఓన్లీ కోక్, నేను ఇంకోటి ఏది తాగను. కానీ ఏ స్థలం అక్కడ? పిలువబడిన స్థలం ఏంది? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీరు ఎక్కడనో వెళ్ళండి, కొన్ని స్థలాలకు ఎక్కడ వెళ్తాం మనం? బ్రాండీ షాపులకు వెళ్తాం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. బ్రదర్ నేను ముట్టుకోను, ఇదే నువ్వు కూర్చో, నేను మాత్రం ఏది తాగదు. మళ్ళా ఎవరైనా వస్తున్నా చూడు. ప్రైజ్ గాడ్. వీళ్ళు ఏం పోసుకుంటారు? యాపిల్ పీస్ అనే కలర్ ఎట్టుంటుంది, కలర్ ఎట్టుంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కూర్చొని తాగిపోయొచ్చా? నువ్వు తాగు థమ్సప్, కానీ అక్కడ నీ ధనాన్ని మాత్రం అతనికి తాగిపించేటట్టుగా ఉండకూడదు. కొట్టు గట్టిగా చప్పట్లు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? తన దానాన్ని ఇతరులకు తాగిపించేటట్టుగా చేస్తారు. వాక్యం విన్నారా? హృదయంలో చేర్చబడ్డదా? సాలు కొట్టిర్రు, ఎర్రవాలు కొట్టిర్రు. ఏంటిది? సాలు ఇంకేంటిది బా? సాలు ఇరువాలు కొట్టినది, ఫలించింది. ప్రైజ్ గాడ్. కానీ వీళ్ళేంటిది? జర్ర ఎదిగే వరకు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. లోకంలో వైపు వెళ్ళిరు కానీ ఎక్కడ రాలేదు, దేవుని దగ్గరికి రావడం మానేశారు. అంటే లోకం ఏం చేసింది? ఇప్పుడు అణిచివేస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎదగకుండా, దేవునిలోనికి ఇంకా రాకుండా, ప్రైజ్ గాడ్ ఏం చేస్తుంది? ఆ పని ఈ పని, అక్కడ ఇక్కడ. వీళ్ళు ఎవరయ్యా? ఎవరిల్లు? మొండ్ల పదలో పడిన వారు. ప్రైజ్ గాడ్. వీళ్ళు ఫలిస్తారు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు, కానీ ఇంకా ఫలభరితులుగా ఉండరు. హల్లెలూయా. 4వది ఏ నేల? మంచి నేల. అయిపోయింది నా టైం. ప్రైజ్ గాడ్. మంచి నేల. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. విత్తనం ఎన్ని? విత్తనం దేనికి సాదృశ్యం? దేవుడు ఎంతమంది? ఎవరు ఆ దేవుడు? యేసయ్య. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎన్ని నేలలో పడ్డది ఒక్క విత్తనం? మొదటి నేల, 2వ నేల, 3వ నేల. ఫలించినయా? మొదటి నేలలో పడ్డది ఫలించిందా? 2వ నేలలో పడ్డది ఫలించిందా? ఫలించింది, కానీ అభివృద్ధి లేదు. 3వ నేలలో ఫలించింది, అభివృద్ధి పొందింది, కానీ విస్తరించలేదు. అంటే కొమ్మలేయలేదు, పూలేయలేదు, కాయలు వేయలేదు. కొట్టని గట్టిగా చప్పట్లు. ప్రైజ్ గాడ్. ఎందుకు పళ్ళు ఇవ్వలే? ఎందుకు పూలు ఇవ్వలే? ఎందుకు రెమ్మలేయలే? ఎందుకు కొమ్మలేయలేదనంటే అణిచివేసింది. ఏంటిది అణిచివేసింది? ధనం. ఏది అణిచివేసింది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి పరిచయాలు, లోకములో ఉన్నటువంటి సమస్తము అలవాటు క్రియలు అణిచివేయడం వల్ల ఫలింపు లేదు. కొట్టని గట్టిగా చప్పట్లు. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను
జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి నేల మంచి నేల. ఇది సాలు దున్నబడ్డది, ఎర్రువాలు దున్నబడ్డది. ఏంటిది? సదును చేయబడ్డది, అంటే గొర్రు కూడా కొట్టబడ్డది. ప్రైజ్ గాడ్. అంటే ఆ నేలలో పడిన విత్తనాన్ని మొత్తం మట్టి ఏం చేసింది? పుడిచి వేసింది, కప్పి వేసింది. అంటే ఆకాశ పక్షులకు కనిపించలే, మనిషి కాళ్ళ కింద పడలేదు, ఇక్కడ ఒక రాయి లేదు, ఒక రప్ప లేదు, ఒక చెట్టు లేదు, ఒక చామ లేదు. పడిన విత్తనము భూమిలోనికి వెళ్ళేటట్టుగా కప్పబడ్డది. అక్కడి నుంచి పడిన ఆ విత్తనము పైకొచ్చింది, రెమ్మలేసింది, కొమ్మలేసింది, విస్తరించింది, విస్తారమైనటువంటి ఫలాలనిచ్చింది. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఎందుకు? చెవికి హృదయానికి ఎంత? ప్రైజ్ గాడ్. ఈ నేల ఏ నేలలో తెలుసా? దున్నబడిన నేల అనగా వెర్రగొట్టబడిన హృదయం, నల్లగొట్టబడిన హృదయం, పశ్చాత్తాప హృదయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా మారిన హృదయం, విరిగి నలిగిన హృదయం నాకిష్టం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొంతమంది కైనే ఇష్టం అంటారు, చచ్చినా పర్వాలేదు, అది లేకపోతే అమ్మో ప్రాణం ఎత్తుకపోతుంది, ఎక్కడో పోతుంది. ప్రైజ్ గాడ్. అమ్మో, కల్కి సినిమా రిలీజ్ ఫస్ట్ షో చూడకుంటే అబ్బా ఏంటిదా, ఓ అమ్మ, ప్రైజ్ గాడ్, ఇంత రేటింగా, ప్రైజ్ గాడ్. చూడకుంటే మనసు ఉండలేదు. అమ్మో సాయంత్రం, అబ్బో అది, అమ్మో ఇది నవలకుంటే పనులు, అబ్బో సాయంత్రం కాగానే 7:30కు అమ్మో ఆ సీరియల్ చూడకుంటే, అబ్బో 8:30కు ప్రార్థన లేకున్నా పర్వాలేదు, ఇంటి పక్కనైనా పర్వాలేదు, కానీ నేను అది చూడకుండా ఉండలేను. ప్రైజ్ గాడ్. ఫ్లాష్ కల్కి సినిమా త్వరలో జీ సినిమాలో రాబోతుంది. ఏంటిది ఇది? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆదివారమే 2 గంటలకు ప్రైజ్ గాడ్ ప్రార్థన. ఏంటి బ్రదర్ లేడు అని అంటే కల్కి మహిమ. ప్రైజ్ గాడ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నల్లగొట్ట అంటే సారలుగా దున్నబడి, సాలుగా దున్నబడి, ఎర్రుగొట్టబడి, నా ప్రియమ చదును చేయబడిన హృదయం అనగా విరిగిన హృదయం, నలిగిన హృదయం, పశ్చాత్తాప హృదయం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ప్రభును నమ్ముకున్నాక భర్తతో పోరొచ్చినా, ఇతరి వారితో పోరొచ్చినా, కన్న బిడ్డలతో పోరొచ్చినా, నువ్వు నా ఇంటికి రావట్లేదు, నేను చేసిన పండుగలకు పాలు పందులు పంచుకోవట్లేదు, ఏది తినట్లేదు, ఏది తాగట్లేదు, నీదో మతం నాదో మతం, ఇది తగునా? నా ఇంటికి వచ్చిన పిల్లలను చూడనీకి వస్తే నీ తల్లి భర్త ఉండగానే నొత్తిటి మీద బొట్టు పెట్టుకోలేకపోతుంది. ఇలాంటి ఎందుకయ్యా, ఇక మేము చేసుకోలేమని అలాంటి అవమానాలు పడుతున్నా, నిందలు వస్తున్నా, ఏవి వస్తున్నా వాటన్నిటిని తేజించుకొని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్ప మరొక దేవుడు నాకు లేడు. ఒకవేళ నా తండ్రి నా భర్త దూషించిన, ఒకవేళ నా కుమారులు దూషించిన, ఎవరు ఏమన్నా, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని రోగాలు వచ్చినా, ఎంత వచ్చినా, చివరికి నా కాళ్ళు చేతులు పడిపోయినా, నా స్వరము గట్టిగా ఉంది, నా నోరు గట్టిగా ఉంది, నాకు తల తిప్పనీకి వస్తూ ఉంది. నా ప్రభుని నేను స్తుతిస్తాను, నా ప్రభు కొరకే బ్రతుకుతాను, నా ప్రభు కొరకే జీవిస్తాను. ఇహ సంబంధమైన వాటికంటే పర సంబంధమైన నా దేవిని రాజ్యమే నాకు కావాలి. నేను ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపుల్లో ఉండాలి. నరకము నుంచి తప్పించబడి మోక్షంలో నా గురి, నా గమ్యం నరకము కాదు, ఆయనతో ఉండే భాగ్యం, ఆయన సింహాసనము. ఎలాగైతే లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుగా ఈ లోకములో ఏది లేకపోయినా, పిచ్చోను లాగా తిండి లేకపోయినా, అదో ఇదో దొరికిన దాంతో తినైనా లాజరు లాగా అబ్రహాము రొమ్మున నేను అనుకుంటున్న వాడే చదును చెయ్యబడిన నేల. కట్టుగట్టిగా చప్పట్ల. ఈ నేలలో పడిన విత్తనం
వీడు వాక్యాన్ని వింటాడు, హృదయంలో చేర్చుకుంటాడు, ఆ వాక్యానుసారంగా బ్రతుకుతాడు, జీవిస్తాడు, ముందుకు పోతాడు, సాగుతాడు. చివరికి అంతిమ దినాలలో అనేకులకు మాదిరిగా, అనేకులకు సాక్షిగా, అనేకులకు దీవెనకరంగా నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం అనగా అన్ని తట్టుకొని నిలబడి ప్రభు కొరకు బ్రతికిన వాడే ఫలించగలుగుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఇది మంచి నేలల్లో పడిన విత్తనం. ఈరోజు నువ్వే నేలల్లో ఉన్నావు. శ్రమలు వస్తే ప్రభువుకు దూరం అవుతున్నావా? బొట్టు గాజులు వద్దనంటే దూరం అవుతున్నావా? దేవుడు బొట్టు పెట్టుకోదనేది కానీ గాజులు పెట్టుకోదనట్లేదు, కానీ అది ఒక సంప్రదాయాన్ని సూచిస్తుంది గనుక మనం పెట్టుకోవట్లేము. ప్రైజ్ గాడ్. మొన్నెవరో ఇంట్లో పెట్టారండి, వదిన మరదల్ల గాజులు. ఇది సంప్రదాయమా, క్రైస్తవ సంప్రదాయం? చెప్పండి, ఇది చెప్పండి. క్రైస్తవుడు అని అంటే స్క్రోల్ అయినా పర్వాలేదు, నేను తప్పేం మాట్లాడట్లేదు. ఇది సంప్రదాయమా లేకపోతే ఏంటి చెప్పండి. దేవుడు ఏమన్నాడు? సంప్రదాయాల్ని పాటించొద్దన్నాడు. లడ్డూలు ఎక్కడైనా తింటా, విగ్రహారాధనకు అర్పించింది తినను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది కొన్నిటికి సూచనగా సంప్రదాయం ఉంది కనుక దేవుని బిడ్డలు బొట్టు పెట్టుకోరు, ప్రైజ్ గాడ్, గాజులు వేసుకోరు, దేవుని బిడ్డగా కనబడతకూడదు. అంతే తప్ప నేను గాజులు వేసుకోవద్దని ఏ చర్చిలో చెప్పలేదు, బొట్టు పెట్టుకోవద్దని ఏ చర్చిలో చెప్పరు. కానీ మంచి నేల కలిగిన హృదయముగా ఉండనని సేవకుడు బోధిస్తాడు, దేవుడు కోరుకుంటాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను నువ్వు పారవేసే నేలల్లో ఉన్నావా, ఫలించే నేలల్లో ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నా 2 చేతులెత్తి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ రోజు ప్రభు కొరకు అంత దూరాన్నే ఎంచుకొని వచ్చాడు. ఇప్పుడు అయిపోగానే తను వెళ్ళిపోవాలి. ప్రైజ్ గాడ్. ఆదివారం వచ్చిందంటే ప్రభుకు మొదటి స్థానం ఇస్తున్నావా? ప్రైజ్ గాడ్. ఎంత దూరమైనా ఒకవేళ వెళితే అక్కడ ఆ చర్చిలో పాలు పందులు పంచుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మంచి నేలలు అనగా వాక్యానుసారంగా బ్రతికేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, వాక్యానికి ఎక్కడ కూడా కుడికైనా కానీ ఎడమకైనా కానీ ముందైనా వెనకైనా తొలగిపోకుండా నెటారుగా నడిచేవాడే ఫలించే నేల. ఆ నేలల్లో నువ్వు ఉన్నావా? ప్రైజ్ గాడ్. ఆ నేలల్లో నువ్వు ఉంటే అది నా తండ్రి నిన్ను ఫలించేటట్టుగా మంచి వ్యవసాయకుడుగా ఉన్నాడు. నువ్వు ఆయన చేతుల్లో ఆయన వాక్యాన్ని వింటున్నావు. వాక్యం అనగా విత్తనం, ఆ వాక్యం అనగా నా ప్రియదైన దేవుడు. ఆ వాక్యం వింటున్న నీవు ఎలాంటి నేలల్లో నువ్వు ఉంది నీ హృదయం? ఒకసారి ఆలోచన చేసుకో. త్రోవ పక్కన పడిన నేలన ఫలింపు లేదు, ముళ్ళ పొదల పడిన నేలన ఫలించింది కానీ కొమ్మలు లేవు, రెమ్మలు లేవు, ఆకులు లేవు, పూలు లేవు, పండ్లు లేవు. ఎందుకనంటే ఆ మీద ఉన్నటువంటి పొద దాన్ని అణిగివేసిందని మనం చూసాం. అణిగివేయడం అనగా నేను చూసి చెప్పాను. రాతి నేలలో పడిన నేల ఫలించింది, 2 ఆకులు వేసింది, ఏరు లోనికి పోతలేదు, బండ ఉంది కదా. నీది బండ లాంటి హృదయమా, విరగలేని హృదయమా, నలింపలేని హృదయమా, దేవుని కొరకు త్యాగం చేయలేని హృదయమా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నా 2 చేతులు. ఇది మతము కాదండి. క్రైస్తవం అనేది మతము కాదు. అన్నిటికీ మతాలు ఉన్నాయి, క్రైస్తవానికి మతం లేదు. ఈ క్రైస్తవులు అనగా ఒక మార్గం. అంటే నువ్వు ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగా ఈ లోకములో వ్యభిచారులను, దొంగలను, నరహంతకులను, నక్సలైట్లను, ప్రతి వ్యక్తిని మార్చగలిగిన ఒకే ఒక్కటి ఎవరంటే యేసు ప్రభు మాట మాత్రమే. ఎవరు మార్చలేరండి. ప్రైజ్ గాడ్. ఇది మతము కాదు, మార్పుని తీసుకొచ్చే బోధ, నిన్ను మార్చగలిగే బోధ, నిన్ను పరిపక్వంలోనికి తీసుకొచ్చే బోధనలు ఇవి, మాటలు ఇవి. ఇవి మతము కాదు, ఇది కులము కాదు. ఆయన సర్వలోకానికి దేవుడు, ఆయన సర్వంతర్యామి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది ఒక మతం అంటున్నారు. ప్రైజ్ గాడ్. కాదండి. ఎక్కడ ఆయన సమాధి లేదు, ఎక్కడ ఆయన విగ్రహం లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిపోయాడు. యేసుప్రభు విగ్రహం ఉందా? యేసుప్రభు సమాధి ఉందా? లేదండి. ఎలా మతం అని చెప్తున్నావు?
ఎలా చెప్తున్నావు? దేవునికి మరణము లేదు, ఆత్మకు మరణము లేదు. అందుకే చనిపోయిన తర్వాత ఆత్మ శాంతించినట్టుగా ఆత్మ ఏంటిది నరకముకు వెళ్లకుండా మనం అందరం మౌనం పాటిస్తామంటాం. ప్రైజ్ గాడ్. ఏందని ఒకసారి ఆలోచించారా? ఈరోజు కొట్లాడుతుంది క్రైస్తవుడు ఆత్మల కొరకు. కొట్టండి గట్టిగా చప్పట్లు. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా మోక్షానికి వెళ్ళాలి. ఆ మోక్షం ఒక్కొక్కరు, కొంతమంది స్వర్గం అని పిలవచ్చు, కొంతమంది పరలోకం అని పిలవచ్చు, కొంతమంది ఇంకేమని పిలవచ్చు. నరకాన్ని నరకం అనొచ్చు, పాతాళం అనొచ్చు, భూలోకం అనొచ్చు. ఆయా దేశాలు, ఆయా మతస్థులు ఆయా గ్రంథాల్లో రాసుకున్న ప్రకారంగా పిలువబడుతున్నారు. అన్ని గ్రంథాలలో ఉన్న దేవుడు ఒక్కడే. ఒక ఆయన వచ్చాడు, సబ్కా మాలిక్ ఏకే, ఒక్కడే దేవుడు అన్నారు. ఎవరా ఒక్కడు? అందుకే వేదాలు బోధన పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఎవరు బలయ్యారు పాపాల కొరకు? ఎవరు రక్తాన్ని చిందించారు? ఎవరు వస్త్రహీనుడయ్యారు? ఎవరు పంచగాయముల మీద భూమికి ఆకాశానికి వేలాడాడు? ప్రైజ్ గాడ్. యేసయ్య బ్లడ్ని చెక్ చేస్తే ఈ ప్రపంచంలో ఎవరి బ్లడ్ లేదంట. హెచ్ అని వచ్చిందంట. దానికి హెచ్ అనంగా హోలీ, హోలీ అనంగా పరిశుద్ధ బ్లడ్. కొట్టండి గట్టిగా చప్పట్లు. గొడ్ల రక్తం, మేకల రక్తం నీ పాపాలను క్షమించలేవు. ప్రైజ్ గాడ్. అవి నీ పాపాలను తుడవలేదు. పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన పరమాత్ముడే నీ కొరకొచ్చి బలి అయ్యాడు. ఇది ఎక్కడనో అమెరికాలో రాసిన గ్రంథంలో లేదండి. ఇది ఎక్కడనో పాకిస్తాన్లో రాసిన గ్రంథాల్లో లేదు, ఖురాన్లో లేదు, లేకపోతే భగవద్గీతల్లో ప్రైజ్ గాడ్ లేదు. వేద సత్యాలలో, ఉపనిషత్తులలో రాయబడిన అన్నిటికి ఆధారమైనటువంటి గ్రంథాల్లో రాయబడిన పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన. ఎవరు రాశారు ఈ గ్రంథము? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కవులు, మహానుభావులు అనగా ఎన్నో దినములు హర్షించి సరిసించి దేవుని కొరకు వెతుకులాడి ధ్యానములో కూర్చుకొని చివరికి వాళ్ళు అలాగనే వారి పైన కూడా పుట్టలు పెరిగిపోయాయంట, పాములు అక్కడ నివాసం చేశాయంట. హూ ఈస్ గాడ్? ఎవరు దేవుడు? ఎవరా శక్తి మంతుడు అని చివరికి తెలిస్తే వచ్చింది అంటే గ్రంథాల్లో రాయబడింది. వాళ్ళు ఏమనంటే పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం. ఆయన పరమాత్ముడై ఉండాలి, పుణ్యాత్ముడై ఉండాలి, ఆచార్య బ్రహ్మచారి అయి ఉండాలి. కన్య బ్రహ్మ హో కన్య అని ఉంది. అంటే ఆయన బ్రహ్మపుత్రుడు. బ్రహ్మ అనగా దేవుడు, బ్రహ్మ అనగా ఆత్మ. బ్రహ్మ అనేది ఈ లోకములో ఉన్న పేరు కాదండి. బ్రహ్మ అనగా సృష్టికర్త. దాన్ని బ్రహ్మ బ్రహ్మం అనగా అక్కడి నుంచే పదములు పుట్టాయి. బ్రహ్మ పుత్రుడు. ఎవరు బ్రహ్మపుత్రుడు అంటే పాపము అంటే పురుషుని ఎరగని స్త్రీకి పుట్టాలి. ఎవరయ్యా పుట్టింది? ఎవరనంటే మరియ గర్భాన యేసు ప్రభు మాత్రమే. క్రోడించి విశదీకరించి చూసి చేసిన గ్రంథాల్లో ఉన్న వ్యక్తి ఎవరయ్యానంటే కన్యకు పుట్టింది ఒకే ఒక వ్యక్తి, ఆయన్ని యేసు క్రీస్తు ప్రభు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇది మసి ఊసి మారడికాయ చేస్తున్న బోధ కాదు. ఇది ఎవరినో బలవంతంగా మార్పిడి చేస్తున్న బోధ కాదు. ఇది నీ మార్పు గురించి, నీ జీవిత మార్పు గురించి, సత్యము గురించి, నరకము తప్పించబడి దేవుని రాజ్యం ఉండాలి. ఈరోజు ఒక చిన్నదాన్ని భరించలేకపోతే అబ్బా నరకం అనిపిస్తుందని అంటున్నావు. నరకాన్ని గుర్తు చేసుకుంటున్నావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే ఆత్మ శాంతించాలని మౌనం పాటిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ నీకున్నాయి కానీ తెలుసుకునే జ్ఞానములో ఉన్నావా? అందుకే క్రైస్తవుడుగా వచ్చారు. ప్రైజ్ గాడ్. ఎంతో మిషనరీలు, ఎంతో మంది చంపబడుతున్నా, ఎంతో మంది కొట్టబడుతున్నా, ఎంతో మంది దూషించబడుతున్నా, ఏదో ఒక రోజు మనిషికి మరణం తప్పదు కదా అని ఆ మరణాన్ని అతసాక్షులుగా తీసుకొని ఈ సత్యాన్ని చెప్పుట కొరకు ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది ప్రాణంతో పూడ్చిపెట్టబడిన సత్యము సత్యమే కనుక ఈ సత్యం కొరకు పోరాడుతున్నాం. అందుకే ఇందిరాల గ్రామంలో కూడా నా ప్రభును ఆరాధించుటకు, సత్యం చెప్పుట కొరకు ఈ యొక్క మందిరాన్ని దేవుడిచ్చాడు. కొడలి గట్టిగా చప్పట్ల. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ నెలల్లో ఉన్నావు చెప్పాను. దేవునితో తీసివేయబడే నెలల్లో ఉన్నావా? ఫలించే నెల. ఏ నెలలో ఉన్నావో నువ్వే గుర్తు చేసుకో. విత్తనం ఎన్ని? దేవుడు ఎంతమంది? ఒక్కడే. ప్రైజ్ గాడ్. వ్యవసాయకుడు ఎంతమంది? ఒక్కడే. ఎన్ని నేలలు? 4 నేలలు. ఒక్క విత్తనం ఎన్ని నేలల్లో పడ్డది? మొదటి నేల, రెండవ నేల,
ఫలించిందా? మొదటిది ఫలించిందా? రెండవది ఫలించింది కానీ వేరలేదు. మూడవది ముళ్ళ పొద ఫలించిందా? ఎదిగిందా? ఫలభరితమైందా? కాలేదు. ఎందుకు? పొద ఉంది కానీ ఎదగనించలేదు. నాలుగవ నేల దున్నబడి సారబడి చెయ్యబడి రాయి రప్ప తీసివేసి పడ్డ నేల. ఆ నేలల్లో పడ్డ విత్తనం ఎంత 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 ఎంత? 100 అన్న వాళ్ళు లేచి నిలబడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం. ప్రైజ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడాడు నా ప్రియ సహోదరుడి. అందరు కన్ను మూసుకుందాం, 2 చేతులు జోడిస్తాం. మంచి నేలలో పడిన విత్తనంగా ఉన్నావా? ప్రభుని ఎరిగిన నీవు